గ్రేటర్ సిటీలోని నాలాల ఆక్రమణల మీద దృష్టి సారించింది హైడ్రా. నాలాలు ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చడం ప్రారంభించింది. వర్షాకాలంలో వరద నీరు పోయే మార్గం లేక సమీప కాలనీలు మునుగుతున్నాయి. ఈ ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. శుక్రవారం ఉదయమే కూల్చివేతలు ప్రారంభించారు. హైదరాబాద్ మహానగరం చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారిపోతోంది. మురికి నీరు, వరద నీరు వెళ్లే నాలాలు ఆక్రమణలకు గురికావడమే దీనికి ప్రధాన కారణం. అధికారులు, స్థానిక నాయకులు కుమ్మక్కై నాలాలు ఆక్రమించిన వారికి అండగా నిలవడంతో వర్షం వస్తే పరిస్థితి దారుణంగా తయారవుతోంది. 40 నుంచి 50 అడుగుల వెడల్పు ఉండే నాలాలు 10 అడుగులకు కుంచించుకుపోయాయి. దీంతో వర్షం పడ్డ ప్రతిసారి నీట మునుగుతున్న కాలనీలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు, స్థానిక కార్పొరేటర్లకు ఎన్నిసార్లు చెప్పినా వారి మొర వినే వాళ్లే లేరు. ఎందుకంటే ఈ పరిస్థితికి కారణం వాళ్లే గనుక పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు హైడ్రాతో వారి కష్టాలకు చెక్ పడుతుందని ఆశిస్తున్నారు. నాలాల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పలు కాలనీల ప్రజలు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదులు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఆక్రమణలు గుర్తించి కూల్చివేతలు ప్రారంభించారు. రసూల్పుర, ప్యాట్నీ, బేగంపేట, సికింద్రాబాద్ల వద్ద ఉన్న పికెట్ నాలా ఆక్రమణలు కూల్చేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. రసూల్పుర మెట్రో స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై నాలా ఆక్రమణకు గురి కావడాన్ని గుర్తించి అక్కడి భవనాలు కూల్చివేసింది. దాదాపు 18 మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా ఆక్రమణలతో 5 మీటర్లకు కుంచించుకుపోయింది. నాలాలపై ఉన్న భవనాలను కూల్చివేసిన వెంటనే నాలాను వెడల్పు చేసి రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని కంటోన్మెంట్ బోర్డు హామీ ఇవ్వడంతో నాలా పూర్వస్థితికి చేరనుంది. హైడ్రా చర్యలతో స్థానిక కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరదలు వస్తే ఇంట్లో ఉండలేని పరిస్థితి, ఇప్పుడు లక్షల రూపాయలు నష్టం పెట్టుకుంటూ కూడా అంత ఇల్లు ఖాళీ చేయవలసే పరిస్థితి వచ్చింది. అందుచేత మేము దీని విషయంలో హైడ్రాకు విన్నవించుకుంటే వాళ్ళు మాకు ఇది పరిష్కారం మార్గం చూపిస్తున్నారు. చాలా సంతోషం. 2000 ఆన్వర్డ్స్ వీ హ్యాపెన్ టు బి ది సఫరర్స్. దీని మూలంగా 30 ఏళ్ళ నుంచి జరిగింది, ఇప్పుడు ముక్తి దొరికింది మాకు. ఇకపై హైదరాబాద్ నగర ప్రజలు వర్షాకాలంలో ముంపు బారిన పడకుండా హైడ్రా చర్యలు చేపట్టింది. నాలాల ఆక్రమణలను తొలగించి వరద నీరు వెళ్లేలా చర్యలు చేపడతామని కమిషనర్ తెలిపారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.